ओम शांति। ఓం శాంతి. बाप दादा ने బాప్ దాదా हमारे साथ మనతో కలిసి त्योहार मना लिया। పండగని జరుపుకున్నారు. अभी क्या है? ఇప్పుడేంటి? जिम्मेदारी संभालना है। ఇప్పుడు మనము బాధ్యతని నిర్వర్తించడం. सारा जिंदगी జీవితం అంతా కూడా त्योहार मनाते रहेंगे तो పండగ జరుపుకుంటూ ఉంటే कर्तव्य कब करेंगे? కర్తవ్యాన్ని ఎప్పుడు చేస్తాము? ड्यूटी को कब करेंगे? మన డ్యూటీని ఎప్పుడు చేస్తాము? अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, संगम युग में సంగమ యుగంలో समय के अनुसार సమయం అనుసారంగా वर्तमान समय में వర్తమాన సమయంలో वायुमंडल में వాయుమండలంలో इतना दुख फैल रहा है। ఎంత దుఃఖమో, చాలా దుఃఖం వ్యాపిస్తూ ఉంది. हर आत्मा ప్రతి ఆత్మ కూడా उस दुख का अनुभवी है। ఆ దుఃఖాన్ని అనుభవించిన వాళ్లే. उन उन आत्माओं को ఆ ఆత్మలందరికీ दुख से दूर लेकर जाने वाले, దుఃఖం నుంచి దూరంగా తీసుకెళ్లేటటువంటి, सुख देने वाले సుఖాన్ని ఇచ్చేటటువంటి निमित्त आत्माएं आप हो। మీరందరూ, ఆ సుఖాన్ని ఇచ్చేటటువంటి నిమిత్తాత్మలు మీరందరూ. इसीलिए అందువల్ల अभी अपने श्रेष्ठ वृत्ति को चेंज करो। అయితే ఇప్పుడు మీ శ్రేష్ఠ వృత్తిని మార్చుకోండి. शक्तिशाली वाइब्रेशन द्वारा, శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా, वायुमंडल द्वारा వాయుమండలం ద్వారా तीव्र पुरुषार्थ करो। తీవ్ర పురుషార్థం చేయండి. दुआ दो, दुआ लो। ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 17 मार्च 2007। మార్చి 17, 2006వ సంవత్సరం. अभी तक हम क्या वृत्ति रखते थे? ఇప్పటి వరకు కూడా మనం ఏ వృత్తిని ఉంచుకునే వాళ్ళము? कोई लौकिक का वृत्ति रखते थे। కొంతమంది ఏమో లౌకికల్లో వృత్తి చేసుకునేవారు. बहुत पैसे कमाना है, చాలా ధనం సంపాదించాలి, अपने बच्चों को फॉरेन भेजना है, తమ పిల్లల్ని ఫారెన్ పంపించాలి, बड़े बड़े शहरों में बिल्डिंग लेना है, పెద్ద పెద్ద సిటీస్ లో బిల్డింగ్ తీసుకోవాలి. और कुछ पोस्ट एंड पोजीशन रहता है, पॉलिटिकल लीडर्स बनना है या फिल्म एक्टर बनना है, तो पोस्ट एंड पोजीशन के पीछे भागना। అయితే పోస్ట్ అండ్ పొజిషన్ వెనకాల పరిగెట్టడం, లేకపోతే పొలిటీషియన్లు కానీ, లేకపోతే ఏదో వేరే అందులోనే పోస్ట్ అండ్ పొజిషన్ వెనుక పరిగెట్టడం. हाँ, ईश्वरी सेवा में आएंगे तो అయితే ఇక్కడ ఈశ్వరీయ సేవలోకి వచ్చినట్టయితే स्वपरिवर्तन का वृत्ति रहेगा। స్వపరివర్తన అనే వృత్తి ఉంటుంది. अपने परिवार में भी लोग ईश्वर ज्ञान में आए, ये वृत्ति रहेगा। మన పరివారంలో వాళ్ళు కూడా ఈ ఈశ్వరీయ జ్ఞానంలోకి రావాలి అన్నది ఒకటి ఉంటుంది, కోరిక. सेंटर के कल्याण का वृत्ति रहेगा। సెంటర్ యొక్క కళ్యాణం అవ్వాలి అన్న వృత్తి ఉంటుంది. हम भी लोगों को ईश्वरीय ज्ञान देकर ईश्वरीय सेवा करना है, ये भी इंटेंशन रहेगा। మేము కూడా జనానికి ఈ ఈశ్వరీయ నాలెడ్జ్ నిచ్చి उनको भी श्रेष्ठ बनाने का वृत्ति रहेगा। వాళ్ళని కూడా శ్రేష్టంగా తయారు చేయాలన్న వృత్తి ఉంటుంది. अभी बीहद का वृत्ति धारण करो। అయితే ఇప్పుడు అనంతమైన వృత్తిని ధారణ చేయండి. इसीलिए అందువల్ల तीव्र पुरुषार्थ करो। మీరు తీవ్ర పురుషార్థం చేయండి. पुरुष अर्थ, పురుషార్థ, पुरुष माना आत्मा, పురుషార్థము అంటే పురుష అంటే ఆత్మ అని అర్థం. आत्मा की कल्याण के लिए, అయితే ఆత్మ యొక్క కళ్యాణం గురించి, आत्मा की कमाई के लिए, ఆత్మకి సంపాదన గురించి, आत्मा की अच्छाई के लिए, ఆత్మ గురించి, ఆత్మకి మంచి గురించి, మంచి జరగడానికి जो कर्म करते हो ఏ కర్మలు మీరు చేస్తారో उसको पुरुषार्थ कहते हैं। దాన్ని పురుషార్థము అంటారు. यहाँ जो स्थूल का धन कमाई करते हो वो शरीर के लिए, ఇక్కడ మనము స్థూలంలో ఏదైతే సంపాదిస్తూ ఉంటామో అది శరీరం గురించి. और जो प्रॉपर्टी बनाते हो, गहने बनाते हो, ये सभी शरीर के लिए। అయితే ఆస్తులు మీరు ఎన్ని తయారు చేస్తారో, లేకపోతే నగలు ఎన్ని తయారు చేసుకుంటారో, ఇవన్నీ కూడా శరీరం గురించి. जो आपने एजुकेशन इस दुनिया से लिया वो भी शरीर के लिए। ఇక్కడ చదువుని, ఈ ప్రపంచంలో ఎక్కడైతే చదువు తీసుకున్నారో ఆ చదువు కూడా శరీరం గురించి.
शरीर के लिए या साधन के लिए और या जन के लिए। శరీరం గురించి అవ్వచ్చు, సాధనాల గురించి అవ్వచ్చు, లేకపోతే జనాల గురించి అవ్వచ్చు. लेकिन కానీ 5000 साल तक हमने आत्मा को यूज किया, 5,000 సంవత్సరాల వరకు మనం మన ఆత్మని ఉపయోగించుకున్నాం. लेकिन आत्मा का कल्याण के लिए हमने कोई भी कर्म नहीं किया। అయితే ఆత్మ యొక్క కళ్యాణం జరగడానికి మనము ఏ ఒక్క పని చేయలేదు. 5000 साल में 5,000 సంవత్సరాల్లో आत्मा का कमाई करने का समय अभी है। ఆత్మ యొక్క సంపాదన చేయాల్సినటువంటి సమయము ఇప్పుడే. आत्मा को कमाई कैसे आता है? ఆత్మకి సంపాదన ఎలా వస్తుంది? जैसे लौकिक में भी आपको कुछ कमाई करना है तो कुछ काम करना पड़ेगा ना। ఎలా అంటే లౌకికంలో కూడా మీకు ఏదైనా సంపాదన కావాలి అనుకోండి, ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కదా. ऐसे ही అలాగే आत्मा का पिता जो परमात्मा है, ఆత్మ యొక్క తండ్రి ఎవరైతే పరమాత్మ ఉన్నారో उनके पास आत्मा को जो चाहिए वो साधन शक्तियां उनके पास है। అయితే ఆత్మకి కావలసినటువంటి సాధనాలు మరియు శక్తి ఆ పరమాత్మ దగ్గర ఉన్నాయి. आत्मा को क्या चाहिए? ఆత్మకి ఏం కావాలి? शांति, सुख, आनंद, प्यार, पवित्रता, ये सभी चाहिए। శాంతి, సుఖము, పవిత్రత, ఆనందము, సంతోషము ఇవన్నీ కావాలి ఆత్మకు. ये सभी कौन देता है? ఇవన్నీ ఎవరిస్తారు? परमात्मा देता है। పరమాత్మే కదా ఇస్తారు. सभी लोग परमात्मा के पास जा नहीं सकते हैं ना। అందరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళలేరు కదా. सभी लोग दूध के डेयरी में नहीं जा सकते हैं, అందరూ కూడా పాలు దొరికే డైరీ సెంటర్ కి వెళ్ళలేరు. लेकिन डेयरी का जो दूध है ना घर तक आकर पहुंच जाएगा। అని డైరీలో ఉన్న పాలు ఇంటికి వచ్చి చేరతాయి. जो डेयरी से घर तक लेकर आके रखता है उनको सेल करने के कारण प्रॉफिट मिलता है ना। ఎవరైతే డైరీ దగ్గర నుంచి ఇంటికి తెచ్చి పాలు ఇస్తారో వాళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళకైతే లాభం వస్తుంది కదా. ऐसे ही అలాగే आप सभी जो ज्ञानी बच्चे మీరందరూ ఎవరైతే జ్ఞానులైన పిల్లలో 5000 साल में 5,000 సంవత్సరాల్లో ईश्वरीय सेवा के लिए जो निमित्त बने हैं, ఈశ్వరీయ సేవ గురించి ఎవరైతే నిమిత్తంగా ఉంచబడ్డారో करोड़ों आत्माओं में जिनको आप बाबा ने आपको सेलेक्ट किया है, కోట్ల మంది ఆత్మలో బాబా ఎవరైతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారో एजुकेशन दिया है, మీ అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, पालना भी दी है, పాలన కూడా ఇచ్చారు, अनुभव भी कराया है। అనుభవాన్ని కూడా చేయించారు. अभी आपका काम क्या है? ఇప్పుడు మీ పని ఏంటి? बाबा का जो शक्ति है ये स्थूल दुनिया में जिनको चाहिए देने का काम है। బాబా యొక్క శక్తి ఈ స్థూల ప్రపంచంలో బాబా యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు అందరికీ పంచిపెట్టండి. आप कैसे दे सकते हो स्थूल दुनिया में? అయితే మీరు ఈ స్థూల ప్రపంచంలో ఈ శక్తిని మీరు ఎలా పంచిపెట్టగలరు? पहले ज्ञान द्वारा। మొదట జ్ఞానం ద్వారా. आगे वालों को आप ज्ञान दे सकते हो, देखो आप आत्मा हो, ये परम धाम है, परमात्मा है, आप वहां जाकर लेकर आओ करके उनको ज्ञान दे सकते हो। మీరు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఎలాగా? ఇక్కడ మీరు ఆత్మ లేకపోతే ఇక్కడ ఇది పరంధాము ఇది పరమాత్మ అని చెప్పి అక్కడి నుంచి మీరు శక్తిని తీసుకురావాలి అని చెప్పి జ్ఞానాన్ని ఇవ్వగలరు. उनको आप ज्ञान देते हो लेकिन शक्ति नहीं देते हो। ఇక్కడ వాళ్ళకి మీరు జ్ఞానాన్ని ఇస్తున్నారు అంతే, శక్తిని ఇవ్వటం లేదు. उनको जो चाहिए उनको ही लेकर आना पड़ेगा। అయితే వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళే తీసుకుని రావాలి. कभी कभी आप बहुत अच्छा योग के स्टेज में रहेंगे, टोली द्वारा भी उनको शक्तियों का दान कर सकते हैं। जब आप पावरफुल योग में रहेंगे, भोजन बनाएंगे, टोली द्वारा भी योग का अनुभव उनको करा सकते हैं। మీరు ఏదైనా వండినప్పుడు బాగా పవర్ఫుల్ యోగంలో ఉన్నప్పుడు మీరు ఆ టోలీ ద్వారా కూడా వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వగలరు. किसी किसी आत्मा को कुछ समस्या है, तन के कनेक्टेड, धन के कनेक्टेड, उसकी समस्या के समाधान के लिए भी आप शक्ति देने के निमित्त बन सकते हो। ఎవరికైనా తనువుకి అనారోగ్యం వచ్చినప్పుడు లేకపోతే ధనంకి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు ఆ యోగ శక్తి ద్వారా అక్కడ ఆ ఆత్మకి ఆ శక్తిని ఇవ్వగలరు. ये सभी छोटे छोटे सहयोग है और छोटे छोटे ईश्वरीय सेवा है। అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈశ్వరీయ సేవలు, చిన్న చిన్న సహయోగాలు. आज तो दुनिया में रावण इतना बड़ा हो गया है, అయితే ఈ రోజుల్లో ప్రపంచంలో రావణుడు ఎంత పెద్దగా అయిపోయాడు అంటే आप ऐसे थोड़ा थोड़ा परमात्मा का शक्ति देंगे तो उसका असर कुछ भी पड़ने वाला नहीं है। మీరు ఇంత చిన్న చిన్న పరమాత్మని యొక్క శక్తి ఇస్తూ ఉంటే ఆ ప్రభావం వాటి మీద పడనే పడదు. अभी क्या करना है?
అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? पावरफुल योग द्वारा, పవర్‌ఫుల్ చాలా శక్తివంతమైన యోగం ద్వారా, वाइब्रेशंस द्वारा, వైబ్రేషన్స్ ద్వారా, वायुमंडल द्वारा వాయుమండలం ద్వారా हर आत्मा को, ప్రతి ఆత్మకు, हर जड़ और चैतन्य साधन को ప్రతి జడ మరియు చైతన్య వస్తువులన్నిటికీ परमात्मा का शक्ति పరమాత్ముని యొక్క శక్తి आपके द्वारा, మీ ద్వారా, आपके साधन द्वारा మీ సాధనాల ద్వారా उन तक जाकर पहुंचना चाहिए। వాళ్ళ వరకు వెళ్లి చేరుకోవాలి. तो हर आत्मा में जो समस्याएं हैं, ప్రతి ఒక్క ఆత్మలోనూ ఏవైతే సమస్యలు ఉన్నాయో वो आत्मा का कनेक्टेड हो, तन का कनेक्टेड हो, धन का कनेक्टेड हो या जन का कनेक्टेड हो, అవి ఆత్మకి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే తనువుకి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ధనానికి సంబంధించి అవ్వచ్చు, లేకపోతే జనానికి సంబంధించి అవ్వచ్చు. ఏ సమస్యలైనా సరే आपके द्वारा जो शक्ति फ्लो होता है ఈ ద్వారా ఏదైతే శక్తి ఫ్లో అవుతుందో उन तक जाकर पहुंचकर అది వాళ్ళ వరకు వెళ్లి చేరుకుని उनकी समस्या का समाधान मिलना चाहिए। వాళ్ళ సమస్యకి సమాధానం దొరకాలి. तब वो आत्माएं आपको दिल से दुआ देते हैं। అప్పుడు ఆ ఆత్మ మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తుంది. लेकिन కానీ उन आत्माओं को कहाँ से शक्ति आया उनको पता नहीं चलता है। కానీ ఆత్మలకు ఎక్కడి నుంచి ఈ శక్తి ఫ్లో వచ్చిందో అన్నది వాళ్ళకి తెలియదు. और आपके द्वारा जो शक्ति जाता है किन आत्मा तक किस पर्पस के लिए गया है वो भी आपको पता नहीं चलता है। మరియు మీ ద్వారా ఏ శక్తి అయితే ఫ్లో అయ్యిందో అది ఏ ఆత్మల దగ్గరికి దేని గురించి వెళ్ళిందో కూడా మీకు తెలియదు. वो आत्माएं भगवान के आगे एप्लीकेशन डालते हैं, हमको ये समस्या है, इस समस्या का समाधान करो। ఆ ఆత్మలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా మాకు ఈ సమస్యకి సమాధానాన్ని ఇవ్వండి అని వేడుకుంటారు. तो बाप दादा आपके मन और तन को यूज करके అయితే బాప్దాదా మీ మనస్సును మరియు తనువును ఉపయోగించుకుని उनकी समस्या का समाधान देता है। వాళ్ళ సమస్యకి సమాధానాన్ని ఇస్తారు. वो आत्माएं भगवान को थैंक यू कहते हैं ఆ ఆత్మలు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తారు. और मूर्तियों के आगे आकर नमस्ते करते हैं, पूजा करते हैं, इतना फल फूल बिल्डिंग टेम्पल सभी बना कर देते हैं। మూర్తి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎన్ని ఇస్తారు అంటే వాళ్ళు బిల్డింగ్ కట్టిస్తారు, లేకపోతే గుళ్ళు కట్టిస్తారు, అన్ని చేస్తారు. गहने भी देते हैं, फूल भी चढ़ाते हैं। నగలు ఇస్తారు, పువ్వులు ఇస్తారు. आज भी जड़ चित्रों के आगे जाकर वो दुआ मांग रहे हैं, दया मांग रहे हैं। ఈ రోజు కూడా వాళ్ళు జడ చిత్రాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు, దయని అడుగుతున్నారు. और उनकी समस्या का समाधान भी हो रहा है। వాళ్ళ సమస్యలకి సమాధానం కూడా దొరుకుతుంది. कैसे? ఎలా? आपके बच्चों को द्वारा निकला हुआ वाइब्रेशंस द्वारा उनका समस्या का समाधान हो रहा है। మీ పిల్లల ద్వారా వెలువడిన వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళ సమస్యకి సమాధానాలు దొరుకుతున్నాయి. 5000 सालों में 5000 సంవత్సరాల్లో आपके द्वारा जो उनको शक्ति मिला है, మీ ద్వారా వాళ్ళకి ఏదైతే శక్తి దొరికిందో आज भी जड़ मूर्तियों के आगे क्यू के रूप में दर्शन के लिए खड़े हैं। ఈ రోజు కూడా వాళ్ళు జడమూర్తుల ఎదురుగుండా క్యూ కట్టి నుంచున్నారు. तो ये भी कोई आत्मा का यादगार है ना। ఇది కూడా ఒక ఆత్మ యొక్క స్మృతి చిహ్నమే కదా. तो एक आत्मा ने कुछ ना कुछ ऐसे महान कार्य किया होगा इसलिए इस यादगार में ऐसे टेम्पल बनता है। ఆ ఆత్మ ఏదో ఒక మంచి మహత్తరమైన ఉన్నతమైన కార్యం చేసి ఉండవచ్చు. అందుకే వాళ్ళకి ఈ రూపంలో వాళ్ళకి ఈ మందిరాన్ని కట్టి ఉండవచ్చు. अभी तक आप बच्चों ने ఇప్పటి వరకు మీ పిల్లలందరూ बहुत अच्छा सेवा की है, చాలా మంచి సేవ చేశారు. अभी भी कर रहे हैं। ఇప్పుడు కూడా చేస్తున్నారు. जब अमृत वेले बाप दादा के साथ रू रिहान करते हैं, అమృత వేళలో బాప్దాదాతో ఆత్మిక సంభాషణ జరిగేటప్పుడు भले बहुत उमंग उत्साह से कहते बाबा ये सेवा करेंगे, ये सेवा करेंगे, उमंग उत्साह बहुत रहता है। అక్కడ ఉల్లాస ఉత్సాహాలతో చెప్తారు, బాబా మేము ఈ సేవ చేస్తాము, ఆ సేవ చేస్తాము అని చెప్పి. संकल्प तो बहुत अच्छा है, సంకల్పాలు అయితే చాలా మంచిగానే ఉన్నాయి. शुभ भावना शुभ कामना भी है, శుభ భావన మరియు శుభ కామనలు కూడా ఉన్నాయి. करने का मन भी है, అలా చేయడానికి మనస్సు కూడా ఉంది, लक्ष्य भी है, లక్ష్యం కూడా ఉంది. लेकिन लक्ष्य के अनुसार लक्षण नहीं है। అయితే ఆ లక్ష్యం అనుసారంగా లక్షణాలు అయితే లేవు.
तो वर्तमान समय के अनुसार అయితే వర్తమాన సమయం అనుసారంగా किस वैरायटी का सेवा करना है। ఎలాంటి సేవ చేయాలి? तो आज बाप दादा అంటే ఈరోజు బాప్దాదా प्यार और शक्ति के सागर ప్రేమ మరియు శక్తి సాగరుడు बाप दादा బాప్దాదా अपने स्नेही सिकलदे लाडले बच्चों से मिलने के लिए आए हैं। తమ స్నేహితులైన చాలా రోజుల తర్వాత కలిసిన సహయోగి పిల్లల్ని కలవడానికి వచ్చారు. शक्ति क्यों चाहिए? శక్తి ఎందుకు కావాలి? 63 जन्मों का जो विकर्म है ना, उसको विनाश करने के लिए शक्ति चाहिए। 63 జన్మల దగ్గర నుంచి వచ్చిన వికర్మలు ఉన్నాయి కదా! వాటిని నాశనం చేయాలి అంటే మనకి శక్తి కావాలి. 21 जन्मों में आराम से जिंदगी जीने के लिए प्यार चाहिए। 21 జన్మల్లో చాలా విశ్రాంతిగా, హ్యాపీగా ఉండడానికి కూడా శక్తి కావాలి. ये दोनों बाबा अपने बच्चों द्वारा देता है। ఈ 2 కూడా బాబా తమ పిల్లల ద్వారా ఇస్తారు. तो बच्चे भी कैसे रहना चाहिए? बाप के साथ फ्रेंड के रूप में रहना चाहिए। పిల్లలు కూడా తండ్రితో ఎలా ఉండాలి? స్నేహితుల రూపంలో ఉండాలి. सदा बाबा के दिल में रहना चाहिए। సదా బాబా యొక్క హృదయంలో ఉండాలి. और बाबा उन आत्माओं को निमित्त बनाकर ऐसा सेवा करते हैं। మరియు బాబా కూడా ఆత్మల్ని నిమిత్తంగా చేసి ఇలాంటి సేవను కూడా చేయిస్తారు. ऐसे बच्चों में क्या क्वालिटी रहना चाहिए? అయితే ఇలాంటి పిల్లల్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? लौकिक में भी कोई कोई जॉब करते हैं तो हर एक के लिए अलग अलग कंडीशंस और रिक्वायरमेंट्स रहता है ना। లౌకికుల్లో కూడా ఎవరైనా ఏదైనా జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి రకరకాల కండిషన్స్, క్వాలిటీస్ కావాలి కదా! तो ऐसी आत्माएं అయితే అలాంటి ఆత్మలు सदा सर्व स्नेही रहते हैं। అయితే ఇచ్చేటటువంటి ఇలాంటి ఆత్మలు ఎప్పుడు అందరితోనూ కూడా స్నేహి ఆత్మల కింద ఉంటారు. सभी लोगों को समान रूप में देखते हैं। అందరిని కూడా సమాన రూపంలో చూస్తారు. सारे विश्व को सेवा करने के लिए इच्छा रखते हैं। మొత్తం విశ్వమంతటికి కూడా సేవ చేయాలి అన్న కోరిక ఉంటుంది వాళ్ళకి. सर्व सहयोगी साते बच्चे हैं। అందరూ కూడా ఈ సర్వులకు స్నేహితులైన మరియు సహచరులైన వాళ్ళే. बाबा को भी सहयोगी है और पंच तत्व और सारे आत्माओं को भी वो सहयोगी रहते हैं। బాబాతో కూడా వాళ్ళు బాబాకు కూడా సహయోగి ఆత్మలే మరియు పంచతత్వాలకు మరియు ఆత్మలకి కూడా మిగతా ఆత్మలందరికీ కూడా వాళ్ళు సహయోగి ఆత్మలే. सिर्फ एक परिवार के लिए या एक धर्म के लिए या एक गांव का सहयोगी नहीं रहते हैं वो। వాళ్ళు ఓన్లీ ఒక ధర్మం వాళ్ళకి లేకపోతే ఒక గ్రామం వాళ్ళకి సహయోగం ఇస్తారు అని లేదు. तो उस आत्माओं के मन में అయితే అలాంటి ఆత్మల యొక్క మనస్సులో जल्द से जल्द ये विश्व परिवर्तन होना है करके ऐसे स्ट्रांग इच्छा है। ఎంత త్వరగా అయితే అంత త్వరగా పరివర్తన జరగాలి ఈ విశ్వంలో అన్న చాలా బలమైన కోరిక ఉంటుంది. लेकिन इतना फास्ट परिवर्तन कैसे होगा? అయితే అంత ఫాస్ట్ గా అంత త్వరగా పరివర్తన ఎలా జరుగుతుంది? अभी तक बच्चों ने भगवान का प्रत्यक्षता की, ఇప్పటి వరకు పిల్లలు భగవంతుని యొక్క ప్రత్యక్షతని చేశారు. लेकिन जितना फास्ट में परिवर्तन होना चाहिए वो नहीं हो रहा है। అయితే ఎంత ఫాస్ట్ గా పరివర్తన జరగాలో అంత త్వరగా అవ్వటం లేదు పరివర్తన. दिन ब दिन रावण का परसेंटेज ही ज्यादा हो रहा है, भगवान का परसेंटेज अभी भी कम है। రోజు రోజుకు రావణుడి యొక్క పర్సెంటేజ్ ఎక్కువైపోతుంది, భగవంతుడి యొక్క పర్సెంటేజ్ తక్కువైపోతుంది. बच्चे भी पूछते हैं, పిల్లలు కూడా అడుగుతారు, बाबा आपका प्रत्यक्षता कब होगा? బాబా మీ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని. अभी बाबा का प्रत्यक्षता हुआ है कि नहीं? ఇప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత జరిగిందా లేదా? प्रत्यक्षता किसको कहते हैं? ప్రత్యక్షత అని దేన్ని అంటారు? जिसको आप देखना चाहते हो वो आपके सामने आना चाहिए। దేన్నైతే మీరు చూద్దాము అని అనుకుంటారో అది నీ ఎదురుగా రావాలి. तो उनके बारे में और कोई उनका इंट्रोडक्शन नहीं देना चाहिए। వాళ్ళ గురించి మరి వేరే ఒకళ్ళు వచ్చి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. उनका फोटो द्वारा, मूर्ति द्वारा, गायन द्वारा उनका प्रत्यक्षता नहीं होता है। వాళ్ళ ఫోటో ద్వారా గాని గాయనం ద్వారా గాని మూర్తి ద్వారా గాని వాళ్ళ ప్రత్యక్షత జరగదు. भजन द्वारा, श्लोक द्वारा भी उनका प्रत्यक्षता नहीं होता है। భజనల ద్వారా శ్లోకాల ద్వారా కూడా వాళ్ళ ప్రత్యక్షత జరగదు. तो उनका प्रत्यक्षता करना चाहिए तो वो खुद आना चाहिए। ఆయన ప్రత్యక్షత జరగాలి అంటే ఆయనే స్వయంగా రావాలి. तो यहाँ प्रत्यक्षता किसका होना है?
అయితే ఇక్కడ ప్రత్యక్షత ఎవరిది జరగాలి? बाबा का होना है ना। బాబాది కదా ప్రత్యక్షత జరగాలి. तो आगे कौन आना चाहिए? కాబట్టి ముందుకి ఎవరు రావాలి మన ముందుకి? बाबा ही आना चाहिए। బాబానే రావాలి కదా! तो बाबा का प्रत्यक्षता करना है तो అయితే బాబా యొక్క ప్రత్యక్షత చెయ్యాలి అంటే కనుక आपका स्थिति कैसे होना चाहिए? మీ స్థితి ఎలా ఉండాలి? हमारा स्थिति माना क्या है? మన స్థితి అంటే ఏంటి ఇక్కడ? हमारे मन बुद्धि को कहाँ रखना है, कैसे रखना है। మన మనస్సు, బుద్ధిని ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? तो अपने मन बुद्धि को, అయితే మీ యొక్క మనస్సు, బుద్ధిని, समय संकल्पों को సమయాన్ని, సంకల్పాలను 100% भगवान के आगे समर्पण करना है। 100% భగవంతుని ముందు సమర్పణ చేయాలి. जब बाबा ఎప్పుడైతే బాబా अपने द्वारा తమ ద్వారా प्रत्यक्षता करना चाहता है, ప్రత్యక్షత చేద్దామని అనుకుంటారో वहां सिर्फ बाबा रहना चाहिए అక్కడ ఓన్లీ బాబానే ఉండాలి. और आपका साधन रहना चाहिए। साधन आपका है, मालिक बाबा है। మీ సాధనాలు ఉండాలి. సాధనాలేమో మీవి, దానికి యజమాని బాబా. प्रत्यक्षता कैसे होगा? ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? बाबा बिंदु है क्या? బాబా ఏమన్నా బిందువా? बाबा किरणा है, किरणें हैं बाबा के पास। బాబా దగ్గర కిరణాలు ఉన్నాయి. కిరణాలు ఉన్నాయి. उन्नाया। కిరణాలు ఉన్నాయా? हाँ। बाबा के पास कलर है क्या? బాబా దగ్గర కలర్స్ ఉన్నాయా? बाबा दिखाई देता है। బాబా మనకి కనిపిస్తారా? बाबा निराकार है। బాబా నిరాకారుడు. लेकिन बाबा का प्रत्यक्षता कैसे होगा? కానీ బాబా యొక్క ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? सप्त गुणों द्वारा बाबा का प्रत्यक्षता होता है। బాబా యొక్క ప్రత్యక్షత సప్త గుణాల ద్వారా జరుగుతుంది. जैसे टेम्पल में जाते हैं तो वहां शांति का एहसास होता है ना। ఎలా అంటే మనం ఇప్పుడు గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ శాంతి యొక్క అనుభూతి జరుగుతుంది కదా! सतयुग त्रेता युग में भी बाबा को जो सप्त गुणों का अनुभव होता है ना। సత్యయుగము, త్రేతాయుగంలో కూడా బాబా యొక్క సప్త గుణాల యొక్క అనుభవం జరుగుతుంది కదా! जैसे दिन में सूर्य का रोशनी रहता है, इसका मतलब सूर्य का उदय हुआ है, सूर्य प्रत्यक्षता में है। ఎలా అంటే అది అనుభవం ఎలా జరుగుతుందంటే, రోజు పగల్లో సూర్యుడి యొక్క వేడి మనకి అనుభవం అవుతుంది. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? సూర్యుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అని తెలుస్తుంది. सूर्य आपको दिखने का जरूरत नहीं है, उनका रोशनी दिखने से पता चलेगा कि सूर्य अभी दुनिया में है। సూర్యుడినే మీరు డైరెక్ట్ చూడక్కర్లేదు. ఆయన ప్రకాశాన్ని చూస్తేనే మీకు తెలుస్తుంది కదా! ఆయన ఇచ్చిన ప్రకాశం ద్వారానే తెలుస్తుంది సూర్యుడు ఇప్పుడు ఉన్నాడిక్కడ అని చెప్పి. जिस घर में आप जाते हो वहां आम का स्मेल है, इसका मतलब वहां आम है, आम को देखने का जरूरत नहीं है। మీరు ఎవరైనా ఇంటికి వెళ్లారనుకోండి, అక్కడ మామిడి పండు వాసన వస్తూ ఉంటే, అక్కడ ఆల్రెడీ మామిడి పండు ఉంది అని అర్థం. ఇంక మీరు దాన్ని చూడక్కర్లేదు కూడా. ऐसे ही ఏ बाबा का जो प्रत्यक्षता है ना, బాబా యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో, ये सप्त गुणों द्वारा होता है। అది ఆ ప్రత్యక్షత సప్త గుణాల ద్వారా జరుగుతుంది. तो वायुमंडल में हर पार्टिकल बाबा की शक्ति से चार्ज होता है। కాబట్టి వాయుమండలంలో ప్రతి ఒక్క కణము ఈ బాబా యొక్క శక్తితో చార్జ్ అయ్యి ఉంటుంది. जैसे स्थूल सूर्य वायुमंडल द्वारा आपको रोशनी देता है, ఎలా అయితే స్థూల సూర్యుడు ఆయన వాయుమండలం ద్వారా మనకి ప్రకాశాన్ని ఇస్తారో, ऐसे ही ज्ञान सूर्य भी आप लोगों को वायुमंडल द्वारा अपने सप्त गुणों का अनुभव देता है। అలాగే జ్ఞాన సూర్యుడు కూడా ఆయన శక్తి ద్వారా సప్త గుణాల్ని ఇస్తారు మనకి. इससे क्या होता है? దీంతో ఏం జరుగుతుంది? अज्ञान रूप का जो अंधकार है ना, అజ్ఞాన రూపం అనే అంధకారం ఏదైతే ఉందో, जो निराकार रूप में है, ఏదైతే నిరాకార రూపంలో ఉందో, दुख दर्द के रूप में, चिंता के रूप में, टेंशन के रूप में है, దుఃఖం రూపంలోను లేకపోతే టెన్షన్ రూపంలోను ఉందో, वो सभी निराकार रूप में ही बाबा की शक्ति द्वारा वो चला जाएगा। అదంతా కూడా నిరాకార రూపంలోనే బాబా యొక్క శక్తి ద్వారా నిరాకార రూపంలో ఉన్నది వెళ్ళిపోతుంది ఆ దుఃఖం అనేది. उसके लिए आपको क्या करना है? దాని గురించి మీరు ఏం చేయాలి? निराकार आत्मा, నిరాకారమైన ఆత్మ, निराकार मन को నిరాకార మనస్సుని निराकार परम धाम में, నిరాకారం యొక్క పరంధామంలో निराकार परमात्मा में साथ रखते हुए, నిరాకార పరమాత్మతో పాటు ఉంచితే కనుక, निराकार बुद्धि द्वारा खुद अनुभव करते हुए,
నిరాకార బుద్ధి ద్వారా స్వయంగా అనుభవం చేస్తూ निराकार रूप में निराकार वायुमंडल द्वारा सभी को देने के निमित्त बनते हुए నిరాకార రూపంలో నిరాకార వాయుమండల రూపంలో అందరికీ కూడా ఇస్తూ और लोगों को भी निराकार रूप में अनुभव होते हुए నెక్స్ట్ అక్కడ ఉన్న ఆత్మలందరికీ కూడా నిరాకార రూపంలో అనుభవం జరుగుతూ निराकार रूप में वो आत्माएं आपको दुआ देना चाहिए। నిరాకార రూపంలో ఆ ఆత్మలందరూ కూడా అనుభూతి చెందిన తర్వాత మీకు నిరాకార రూపంలో ఆశీర్వాదాలు ఇవ్వాలి. साथ में దాంతో పాటు बाप दादा भी आपको आशीर्वाद देना चाहिए। బాప్ దాదా కూడా మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. तो समय के अनुसार కాబట్టి సమయం అనుసారంగా ऐसे पावरफुल सेवा करना है। ఇలాంటి శక్తివంతమైన సేవ చేయాలి. अभी तक वाचा सेवा बहुत की है, ఇప్పటి వరకు అయితే వాచా సేవ చాలా చేశారు. लेकिन वाचा सेवा है ना बहुत सारे लोग भूल जाते हैं। కానీ ఈ వాచా సేవ చాలా మంది మరిచిపోతారు. एक कान से सुन से दूसरे कान से भूल जाते हैं, सो छोड़ देते हैं। ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు, అంటే మర్చిపోతారు. लेकिन కానీ ये जो मनसा सेवा है ना इतना पावरफुल रहता है। మనసా సేవ ఉంది కదా, అది అయితే చాలా శక్తివంతంగా ఉంటుంది. आज भी पांडव भवन में देखो, ఈ రోజుల్లో ఎప్పుడు కూడా పాండవ భవనంలో చూడండి, ब्रह्मा बाबा और अनन्य बच्चों ने బ్రహ్మ బాబా మరియు ఆ అనన్య పిల్లలు కూడా वहां जो वायुमंडल योग तपस्या का वायुमंडल बनाया है, అక్కడ యోగం ద్వారా ఒక పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేశారో आज भी वहां जाने के बाद वो वायुमंडल का अनुभव वहां के आत्माओं का होगा। ఇప్పుడు కూడా మీరు వెళ్తే అక్కడ ఆ వాయుమండలం యొక్క అనుభవం మీకు అలా తెలుస్తుంది. ऐसे ही ఓకే, सारी विश्व में ऐसे वायुमंडल बनाने के लिए निमित्त बनना है। మొత్తం విశ్వం అంతటిలోనూ అలాంటి వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి निमित्त बनना है, वैसे करने के लिए आपको निमित्त बनना है। అలా తయారు చేయడానికి మీరు నిమిత్తంగా తయారవ్వాలి. ऐसा जो सेवा है आगे आने वाला है, అయితే ఇలాంటి సేవ మున్ముందు రానుంది. उसके लिए बाबा कोई आत्माओं को अपॉइंटमेंट करना चाहते हैं। అయితే దాని గురించి బాబా కొంతమంది ఆత్మలను అపాయింట్ చేద్దామని అనుకుంటున్నారు. अभी बाबा का वो कोर्स और ट्रेनिंग चल रहा है। ఇప్పుడు బాబా యొక్క కోర్సు ట్రైనింగ్ నడుస్తుంది. जो अच्छा बहुत अच्छा ट्रेनिंग लेते हैं उनको ही उस पोस्ट के लिए अपॉइंटमेंट मिल जाता है। ఎవరైతే ట్రైనింగ్ మంచిగా తీసుకుంటారో వాళ్ళని బాబా ఆ పోస్ట్ కి అపాయింట్ చేస్తారు. तो बच्चे पूछते हैं అంటే పిల్లలు అడుగుతున్నారు, अपॉइंटमेंट का डेट बताओ। అపాయింట్మెంట్ యొక్క డేట్ చెప్పండి అని చెప్పి. बाबा कहता है బాబా అంటారు, अभी आप रेडी है तो मैं अभी आपको डेट अपॉइंटमेंट दे देता हूँ, మీరు ఇప్పుడు రెడీ అనుకోండి, ఇప్పుడే నేను మీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాను. क्योंकि मैंने तो ये 2007 में मार्च महीने में ही कहा था। ఎందుకంటే నేను ఇది 2007 సంవత్సరం మార్చిలో చెప్పాను. तो अभी तक बच्चे रेडी नहीं हुए हैं। అయితే ఇప్పటి వరకు కూడా పిల్లలు రెడీ అవ్వలేదు. अभी आप रेडी होंगे तो अभी बाबा अपॉइंटमेंट देगा और इस विधि से सेवा स्टार्ट हो जाएगा। ఇప్పుడే మీరు రెడీ అయిపోతే బాబా ఇప్పుడే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, సేవ కూడా నడుస్తుంది. बाबा भी रेडी है, బాబా కూడా రెడీగా ఉన్నారు, ड्रामा भी रेडी है, డ్రామా కూడా రెడీగా ఉంది, पंचतत्व भी रेडी है। పంచతత్వాలు కూడా రెడీగా ఉన్నాయి. कौन रेडी नहीं है? ఎవరు రెడీగా లేరు? निमित्त बच्चे रेडी नहीं है। నిమిత్తమైన పిల్లలు రెడీగా లేరు. क्यों? ఎందుకు? अपने घर में తమ ఇంట్లో ऐसे कर्म करने के लिए बाबा को बुलाते नहीं है। అలాంటి తమ ఇంట్లో ఇలాంటి సేవ చేయడానికి బాబాని పిలవరు. बाबा को बुलाते हैं, బాబానైతే పిలుస్తారు, लेकिन కానీ बाबा को ऐसे बांध लेते हैं, బాబాని ఎలా కట్టిపడేస్తారంటే बाबा ये करके दे दो, ये करके दे दो, इनका पर्सनल करने में ही बाबा बिजी हो गए हैं। బాబా ఇది చేసి ఇవ్వండి, మాకు ఇది చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పర్సనల్ సమస్యలు తీర్చడంలోనే బాబా బిజీ అయిపోయారు. परमधाम से क्यों बुलाया बाबा को? పరంధామం నుంచి బాబాని ఎందుకు పిలిచారు? विश्व कल्याण के लिए। విశ్వ కళ్యాణం చేయడానికి పిలిచారు. और यहाँ किसके लिए यूज कर रहे हैं? అయితే ఇక్కడ దేని గురించి ఉపయోగించుకుంటున్నారు బాబాని? पर्सनल काम के लिए। వాళ్ళ పర్సనల్ పనులకు ఉపయోగించుకుంటున్నారు. जैसे योगेश भाई को सेंटर पर बुलाते हैं, ఎలా అంటే యోగేష్ బాయిని సెంటర్ కి పిలుస్తారు. क्यों? ఎందుకు? बट्टी कराने के लिए। బట్టి చేయడానికి పిలుస్తారు. वो बट्टी के बदले అయితే అక్కడ బట్టికి బదులు
भाई जी थोड़ा झाड़ू लगाओ ना, पोछा लगाओ ना, ड्राइविंग करो ना। బాయ్జీ కొంచెం ఇక్కడ తుడవండి, లేకపోతే ఇక్కడ ఇక్కడ వత్తండి, లేకపోతే డ్రైవింగ్ చేయండి అంటారు. तो ऐसे यूज करेंगे तो क्या होगा? అయితే అలా ఉపయోగించుకుంటే ఏమవుతుంది? नेक्स्ट टाइम आप बुलाएंगे तो योगेश भाई आपके घर में नहीं आएगा ना। నెక్స్ట్ టైము మీరు పిలిచినా యోగేష్ భాయ్ మీ ఇంటికి రారు కదా. जहाँ बट्टी के लिए बुलाया है, जिसके लिए यूज करते हैं, वहां जाएंगे ना। ఎక్కడ ఎవరైతే బట్టి గురించి పిలిచారో అక్కడ బట్టి చేయడానికి ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు కదా. ऐसे ही అలాగే ऐसे ही बाबा भी जो विश्व कल्याण के लिए बच्चे बुलाते हैं, उनके घर में ही जाएंगे। ఎవరైతే బాబాని విశ్వ కళ్యాణం చేయడానికి పిలుస్తారో వాళ్ళ ఇంటికే వెళ్తారు బాబా కూడా. और उनको दिल में ही रहते हैं, వాళ్ళ హృదయంలోనే ఉంటారు. और उनके द्वारा ही विश्व कल्याण करते हैं। వాళ్ళ ద్వారానే విశ్వ కళ్యాణాన్ని కూడా చేస్తారు. तो ऐसे साधना करने के लिए ఇలాంటి సాధన చేయడం గురించి मन और बुद्धि क्लीन एंड क्लियर होना चाहिए। మనస్సు మరియు బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి. तो वो ऐसे साधन आप कब बनेंगे, डेट फिक्स करो। అయితే ఇలాంటి సాధన మీరు ఎప్పుడు చేస్తారో డేట్ ఫిక్స్ చేయండి. इसके लिए దీని గురించి साधारण पुरुषार्थ नहीं चलता है, तीव्र पुरुषार्थ चलना चाहिए। దీని గురించి సాధారణ పురుషార్థం సరిపోదు, తీవ్ర పురుషార్థం జరగాలి. जैसे एग्जामिनेशन डेट नजदीक आते ही पढ़ाई ज्यादा करना पड़ता है ना, तीव्र करना पड़ता है ना। ఎలా అంటే ఎగ్జామినేషన్ డేట్ దగ్గరికి వస్తుంటే చాలా తీవ్రంగా చదవాల్సి ఉంటుంది కదా. तो मनसा सेवा करना है तो కాబట్టి మనసా సేవ చేయాలి అంటే కనుక बाप समान बनना है। తండ్రితో సమానంగా తయారవ్వాలి. तो सदा बाबा आपके सामने रहना चाहिए। సదా బాబా మీ దగ్గర ఉండాలి. तो सिर्फ बाबा रहना चाहिए, उस समय आप नहीं रहना चाहिए। అక్కడ ఓన్లీ బాబానే ఉండాలి, ఆ సమయంలో మీరు ఉండకూడదు. सिर्फ अमृत वेले में, सिर्फ नुमा शाम योग में नहीं। ఓన్లీ అమృత వేళలోనే లేకపోతే ఓన్లీ నుమాశాం యోగంలోనే కాదు, सुबह से शाम तक सदा ऐसी सेवा होना चाहिए। ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇలాంటి సేవ జరుగుతూ ఉండాలి. मनसा वाचा कर्मणा మనసా వాచా కర్మణ चलन और चेहरे द्वारा तीनों प्रकार का सेवा करना चाहिए। ముఖము మరియు నడవడిక ద్వారా మూడు రకాల సేవలు జరగాలి. कोई भी कर्म करो, आपके साथ बाबा का साथ का या शक्तियों का अनुभव होना चाहिए। ఏ పని చేసినా సరే మీతో బాబా ఉన్నారు అలా అలా ఎలా అంటే బాబా యొక్క శక్తి యొక్క అనుభవం మీకు కూడా జరగాలి. आपके अंदर से वो शक्ति जा रहा है, ऐसे फीलिंग होना चाहिए। ఆ శక్తి మీ ద్వారా బయటికి వెళుతుంది అన్న ఫీలింగ్ మీకు కలగాలి. जहां भी आप रहते हो, एसी के वायुमंडल में काम कर रहे हो, आपको ठंडी का एहसास होता है ना। అయితే ఎక్కడైతే మీరు ఒక ఏసీలో ఉన్నారు అనుకోండి, అక్కడ మీకు ఆ చల్లదనం యొక్క అనుభవం జరుగుతుంది కదా. ऐसे ही అలాగే आपका मन बुद्धि बाबा के साथ कनेक्शन में रहेगा तो మీ మనస్సు బుద్ధి బాబాతో కనెక్ట్ అయి ఉంటే కనుక बाबा का शक्तियों का अनुभव आपको होने लगता है। బాబా యొక్క శక్తుల యొక్క అనుభవం మీకు జరుగుతుంది. जब आप मन भगवान के हाथ में देते हो, మీరు మీ మీ మనస్సుని భగవంతుని చేతిలోకి ఇచ్చినప్పుడు आपके मन द्वारा बाबा उनको शक्तियों का अनुभव कराएगा। మీ మీ మనస్సు ద్వారా వాళ్ళకి శక్తుల యొక్క అనుభవాన్ని జరిపిస్తారు. वाणी द्वारा ज्ञान के खजानों का परिचय कराना। వాణి ద్వారా జ్ఞాన ఖజానాల యొక్క అనుభవాన్ని వాళ్ళకి కలిగించండి. योग का जो अलग अलग लेवल है ना, యోగం యొక్క ఆ రకరకాల లెవెల్స్ ఉన్నాయి కదా. उस लेवल को कैसे पाना है, विधि भी बताना। ఆ లెవెల్ ని ఎలా పొందాలో ఆ విధిని కూడా చెప్పండి, उसका मीनिंग भी बताओ, దాని అర్థాన్ని కూడా చెప్పండి. और उस स्थिति में स्थित होने से क्या अनुभव होता है, ये भी उनको बताना है। ఆ స్థితిలో ఉండడం వల్ల ఎలాంటి అనుభూతి జరుగుతుందో అది వాళ్ళకి తెలియాలి. एक स्थिति से दूसरा स्थिति में क्या डिफरेंस है, वो भी बताना है। ఒక స్థితికి ఇంకొక స్థితికి డిఫరెన్స్ అంటే భేదం ఏంటో కూడా వాళ్ళకి తెలియాలి. वाणी द्वारा उनके प्रति शुभ भावना शुभकामना भी रखना है। వాణి ద్వారా వాళ్ళ పట్ల శుభ భావనలు మరియు శుభకామనలు కూడా పెట్టాలి. ये तो मनसा और वाचा हुआ। ఇవి రెండు మనసా సేవ మరియు వాచా సేవ అయిపోయినాయి. और तीसरा जो है, जब आप कर्म करने के लिए दुनिया में उतरते हो, మూడవది ఏంటంటే మీరు కర్మలు చేయడానికి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు आपका चलन और चेहरे द्वारा మీ ముఖము మరియు నడవడిక ద్వారా संपूर्ण योगी जीवन का प्रैक्टिकल रूप उनको अनुभव होना चाहिए।
సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రాక్టికల్ ఉదాహరణ వాళ్ళకి ప్రాక్టికల్ అనుభూతి వాళ్ళకి జరగాలి. भले आप लौकिक में हो या अलौकिक में हो, మీరు లౌకికంలో ఉండొచ్చు, లేకపోతే అలౌకికంలో ఉండొచ్చు. सदा बाबा के साथ योग लगा रहना चाहिए मन बुद्धि से। మీరు సదా బాబాతో యోగాన్ని మనసు, బుద్ధితో అట్లా యోగం పెట్టుకుని ఉండాలి. अब जहां भी जाते हो, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే आपकी वृत्ति द्वारा, మీ వృత్తి ద్వారా, संकल्प द्वारा, సంకల్పాల ద్వారా, दृष्टि द्वारा, దృష్టి ద్వారా, शक्ति द्वारा, శక్తి ద్వారా, शुभ भावना शुभ कामना द्वारा శుభ భావన మరియు శుభకామనల ద్వారా उनको कुछ ना कुछ जरूर अनुभव होना चाहिए। వాళ్ళకి ఎంతో కొంత అనుభవం జరిగి ఉండాలి. आप वहां जाते ही आपके द्वारा उनकी समस्या का समाधान होना चाहिए। మీరు అక్కడికి వెళ్తూనే వాళ్ళ సమస్యకి సమాధానం దొరకాలి. और जैसे कि ये फायर ब्रिगेड वाले जाते ही वहां का जो अग्नि है वो ठंडा हो जाता है ना, ఎలా అంటే ఈ అగ్నిమాపక దళం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళిన వెంటనే అగ్నిని ఆపుతారు కదా. तो आपका वाइब्रेशन द्वारा वहां का माहौल ही चेंज होना चाहिए। అలాగే మీ వైబ్రేషన్స్ ద్వారా అక్కడి యొక్క వాతావరణమే మారిపోవాలి. इसके लिए ज्ञान देने का जरूरत नहीं है, దీని గురించి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. लेकिन आपके पास उतना पावर बॉडी से बाहर जाना चाहिए। కానీ మీ ద్వారా అంత శక్తి బయటికి వెళ్ళాలి మీ తనువు నుంచి. जैसे आप एक जगह पर बैठकर योग करने से वो एनर्जी बाहर जाने का अनुभव होता है ना, ఎలా అంటే మీరు ఒక దగ్గర కూర్చుని యోగం చేస్తున్నప్పుడు ఆ శక్తి యొక్క ఆ ఫ్లో మీకు బయటికి వెళ్ళే అనుభవం జరుగుతుంది కదా, అలా. ऐसे कर्म करते हुए भी वही परसेंटेज बाहर जाना चाहिए। అలాగే మీరు కర్మలు చేస్తూ కూడా అంత పర్సెంటేజ్ యొక్క శక్తి బయటికి ఫ్లో అవుతూ ఉండాలి. जैसे ब्रह्मा बाबा ने प्रैक्टिकली करके दिखाया, అదే ఎలా అంటే అలా ఇలా బ్రహ్మ బాబా ప్రాక్టికల్ గా చేసి చూపించారు మనకు. ऐसे आपको भी प्रैक्टिकली करना है। అలా మీరు కూడా ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ऐसा नहीं कि सेवा के लिए आपको सेपरेट प्रोग्राम देना चाहिए, एक जगह पर बैठना चाहिए, बट्टी करना चाहिए, ऐसा रिक्वायरमेंट नहीं रहना चाहिए। అయితే ఇలా ఇలా సేవ చేయాలి అంటే మేము ఏదో ఒక స్పెషల్ గా బట్టి పెట్టి చేయాలి, లేకపోతే ఏదో స్పెషల్ గా ఒక ప్లేస్ కి వెళ్ళి చేయాలి, అలా ఏమీ లేదు. लेकिन కానీ अब जहां रहते हो वहां से आप अकेले ऐसा सेवा कर सकते हो। మీరు ఎక్కడుంటే అక్కడ ఒంటరిగా మీరు అలాంటి సేవని చేయగలరు. वाणी द्वारा बड़े बड़े प्रोग्राम किया है। వాణి వాణి ద్వారా చాలా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే చేశారు. अभी क्या करना है, ఇప్పుడు ఏం చేయాలి? रूहानी वृत्ति से, ఆత్మిక వృత్తితో, वाइब्रेशन से వైబ్రేషన్స్ తో वायुमंडल बनाना है। వాయుమండలాన్ని తయారు చేయాలి. दुनिया में तो नेगेटिव बहुत है। ప్రపంచంలో అయితే నెగిటివ్ చాలా ఉంది. लोग आपको कुछ किचड़े का आइटम देंगे तो आप रखेंगे क्या? జనము మీకు ఏదైనా చెత్త వస్తువుని ఇచ్చారు అనుకోండి, అది మీరు ఉంచుకుంటారా? क्या करते हो, ఏం చేస్తారు? उसको फेंक देते हो ना। దాన్ని పారివేస్తారు కదా. अपने पास ही रखेंगे तो क्या होगा, దాన్ని పారవేయకుండా మీ దగ్గరే ఉంచుకుంటే ఏం జరుగుతుంది? उसकी गंदगी का अनुभव आपको भी होता है ना। ఆ మురికి యొక్క, చెత్త యొక్క అనుభవం మీకు కూడా జరుగుతుంది కదా. जितना समय आप अपने साथ में रखेंगे आपको भी अनुभव होगा, आप जहां जाते हैं उनको भी अनुभव होता है। ఎంతసేపు మీరు అది అలా మీ దగ్గర ఉంచుకుంటే అది మీకు అనుభవం అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకు కూడా అనుభవం జరుగుతుంది. तो मेरे बच्चे కాబట్టి నా పిల్లలు अपने मन बुद्धि में ऐसे खिचड़े को रखते हैं। అయితే మా పిల్లలందరూ కూడా ఇలాంటి చెత్తని వాళ్ళ మనసు, బుద్ధిలో ఉంచుకుంటారు. ऐसा खिचड़ा आपके मन में है तो उस मन को बाबा यूज नहीं करेगा। అలాంటి చెత్త అంతా మీ మనసులో ఉంది అంటే కనుక బాబా అలాంటి మనసుని ఉపయోగించుకోరు. हर दिन ప్రతిరోజు आप अलग अलग आत्माओं से मीट करना पड़ता है, उनके साथ पाठ करना पड़ता है। మీరు రకరకాల ఆత్మల్ని కలవాల్సి ఉంటుంది, వాళ్ళతో పాత్ర చేయాల్సి ఉంటుంది. उनकी कमी आपको दिखाई देता है, వాళ్ళ లోపాలన్నీ మీకు కనిపిస్తాయి. भले देखो చూడండి, उनमें क्या कमियां है, जानो समझो, వాళ్ళలో ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోండి, అర్థం చేసుకోండి. उसके अनुसार उनके साथ व्यवहार करो। అలా దాని ప్రకారం వాళ్ళతో వ్యవహారం చేయండి. लेकिन उसके जो कमियों को अपने मन में मत रखना, కానీ వాళ్ళ యొక్క లోపాలని మీ మనసులో ఉంచుకో. उसको ही मन में रखते हुए उसी दृष्टि से उनको नहीं देखना। అవే మీ మనసులో ఉంచుకుని ఆ దృష్టితోనే వాళ్ళని చూడొద్దు.
उनके कमी को मन में देकर बहुत समय से उसके प्रति विचार सागर मंथन मत करना। చాలా సేపు అలా మనసులో ఉంచుకుని దాని మీదే విచార సాగరం మాత్రం చెయ్యొద్దు. और ऐसे न्यूज़ को दूसरों को भी स्प्रेड भी नहीं करना। అలాంటి న్యూస్‌ని వేరే వాళ్ళకి కూడా వ్యాపింప చేయవద్దు. ऐसे आपके पास है तो क्या होगा? అలా మీ దగ్గర ఉంది అంటే ఏమవుతుంది? आपके द्वारा नेगेटिव ही स्प्रेड होगा ना। మీ ద్వారానే నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది, వ్యాపిస్తుంది కదా! तो आपको पॉजिटिव लेना है और लोगों को पॉजिटिव देना है। మీరు పాజిటివే తీసుకోవాలి. అందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా పాజిటివ్‌నే ఇవ్వాలి. अपने शुभ भावना शुभकामना द्वारा మన శుభ భావన మరియు శుభకామనల ద్వారా उनका जो नेगेटिव बीमारी है उसको आपको ठीक करना है। వాళ్ళ యొక్క నెగెటివ్ అనారోగ్యం ఏదైతే ఉందో దాన్ని మీరు సరిచేయాలి. अपने मन को चेक करो। మీ మనస్సుని చెక్ చేసుకోండి. जब राजयोग में बैठते हो, మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు, ईश्वरी सेवा में बैठते हो, ఈశ్వరీయ సేవలో కూర్చున్నప్పుడు मन में कोई खिटपिट तो नहीं है మనస్సులో ఏమి ఘర్షణ ఏమి లేదు కదా! इसके साथ? ఎవరితో? पति के साथ, భర్తతో భర్తతో ఘర్షణ, माता पिता के साथ, లేకపోతే తల్లిదండ్రులతోనూ, ऑफिसर से, లేకపోతే ఆఫీసర్‌తోనూ, कभी अपने आप से, లేకపోతే అప్పుడప్పుడు మీతో మీరే, कभी कभी अलौकिक परिवार से, లేకపోతే అప్పుడప్పుడు అలౌకిక పరివారంతోనూ, कभी कभी योगेश भाई से, అప్పుడప్పుడు యోగేష్ బాయ్‌తోనూ, कभी कभी बाप दादा से। అప్పుడప్పుడు బాప్ దాదాతోనూ. खिटपिट तो नहीं है। ఏం ఘర్షణలు లేవు కదా! ऐसा है तो అలా ఉంటే గనుక वहां बाबा नहीं रहेगा। అక్కడ బాబా ఉండరు. आपका किचरापन वहां है మీ చెత్త అక్కడ ఉంది. तो बाबा का प्रत्यक्षता नहीं होगा। అప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత జరగదు. बच्चे क्या कहते हैं? పిల్లలు ఏమంటారంటే, बाबा, బాబా, हमारे सामने कितना वेराइटी आत्माएं आता है, आप जानते हो क्या? బాబా మా దగ్గరికి ఎలాంటి వెరైటీ ఆత్మలు వస్తారో మీకు తెలుసా? उनका संस्कार कितना स्ट्रांग रहता है, आप जानते हो क्या? వాళ్ళ సంస్కారాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో మీకు తెలుసా? बाबा कहते हैं, मैं आपसे पहले जानता हूँ। బాబా అంటారు, నేను మీరు తెలుసుకోకముందే నాకు తెలుసు. मुझे तो पहले दिखाई देता है నాకు ముందే కనిపిస్తాయి. और मैं तो कितना लोगों को देखता हूँ, आप तो थोड़े लोगों को देखते हो। అయితే నేను ఎంతో మందిని చూస్తాను. మీరైతే కొంతమందినే చూస్తారు. लेकिन सदा मैं यही संकल्प करता हूँ, उस बीमारी से, उस समस्या से, वो नेगेटिव एनर्जी से वो बाहर आए। కానీ నేను ఇలాగ అనుకుంటాను. వాళ్ళు ఆ నెగెటివ్ నుంచి, ఆ సమస్యల నుంచి బయటికి రావాలి అని చెప్పి. और उनके नेगेटिविटी को मैं अपने मन में नहीं रखता हूँ। కానీ వాళ్ళ నెగటివిటీని నేను నా మనసులో ఉంచుకోను. जैसे डॉक्टर कोई को ट्रीटमेंट करने के लिए जाता है, ఎలా అంటే డాక్టరు ఎవరికైనా ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు हाथ में हैंड ग्लोव्स डालता है और मुख में मास्क डालता है। హ్యాండ్స్‌కి గ్లౌస్ ఏసుకుంటారు. ముక్కుకి మాస్క్ వేసుకుంటారు. क्यों? ఎందుకు? जिनको वो ट्रीटमेंट करने के लिए गया है, उनके पास वायरस बैक्टीरिया है। ఎందుకంటే ఎవరికైతే ట్రీట్మెంట్ చేయడానికి వెళ్లారో వాళ్ళ దగ్గర వైరస్, బాక్టీరియాలు ఉంటాయి. इनको मालूम है। అది ఈ డాక్టర్‌కి తెలుసు. उसको उससे बाहर निकालने का शक्ति इनके पास है। దాని నుంచి బయటికి రావాలి అంటే ఆ శక్తి ఈయన దగ్గర ఉంది. ये ट्रीटमेंट भी देता है, उनको वहां बीमारी से बाहर निकालता है। ఈ ఈ డాక్టరు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ అనారోగ్యం నుంచి వాళ్ళని బయటికి కూడా తీసుకొస్తారు. लेकिन उनका जो बीमारी है ना, खुद लेता नहीं है। కానీ పేషెంట్ యొక్క అనారోగ్యం ఏదైతే ఉందో ఆయన స్వయంగా తీసుకోరు డాక్టర్. सेल्फ प्रोटेक्शन करता है ना। ఆయన స్వయంగా స్వీయ రక్షణ చేసుకుంటారు కదా! ये ले लेगा तो डॉक्टर भी एक दिन पेशेंट बन जाएगा ना। అయితే ఇలా ఆ పేషెంట్ యొక్క అనారోగ్యాన్ని తీసుకున్నారనుకోండి డాక్టరు, ఆయన కూడా ఒకరోజు పేషెంట్ అయిపోతారు. इसीलिए అందువల్ల किसी की कमजोरियों को मन में मत रखना। ఎవరి లోపాల్ని మనసులో పెట్టుకోవద్దు. अपने को क्या कहते हो? మిమ్మల్ని మీరు స్వయాన్ని ఏమనుకుంటారు? विश्व कल्याणकारी कहते हो ना। విశ్వ కళ్యాణకారుడు అని అంటారు కదా! सेंटर का कल्याणकारी, लंदन का कल्याणकारी तो नहीं कहते हो। సెంటర్ యొక్క కళ్యాణకారి లేకపోతే లండన్ యొక్క కళ్యాణకారులు అని అనుకోరు కదా! जब भी योग में बैठते हो, ఎప్పుడు కూడా యోగంలో కూర్చున్నప్పుడు आप विश्व कल्याण के निमित्त बनते हो। మీరు విశ్వ కళ్యాణం చేయడానికి నిమిత్తంగా అవుతారా? चेक करो। చెక్ చేసుకోండి. ज्ञान द्वारा पंच तत्व और प्रकृति परिवर्तन नहीं होता है। జ్ఞానం ద్వారా ప్రకృతి పంచతత్వాలు క్లీన్ అవ్వవు. परिवर्तन नहीं होता है। పరివర్తన అవ్వదు. और मनुष्य आत्माओं में भी 33 करोड़ आत्मा ही ज्ञान लेती है।
అయితే మనుషుల్లో కూడా 33 కోట్ల మందే జ్ఞానాన్ని తీసుకుంటారు. बाकी सभी लोग ज्ञान खाने वाले हैं और ज्ञान अनुभव करने वाले हैं। మిగతా వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని తినేవాళ్ళు, జ్ఞానాన్ని అనుభవం చేసుకునేవాళ్ళు. आज आप दुनिया में देखते हैं ना, ఈ రోజుల్లో మీరు ప్రపంచంలో చూస్తూ ఉంటారు కదా! भोजन बनाने वाले बहुत कम हैं, होटल से रेडीमेड भोजन खाने वाले ज्यादा लोग हैं। భోజనాన్ని తయారు చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. హోటల్ నుంచి తెప్పించుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. इसलिए दुनिया में होटल ज्यादा हो रहा है क्योंकि लोगों को रेडीमेड चाहिए। అందువల్ల ప్రపంచంలో హోటల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అందరికీ కూడా రెడీమేడ్ కావాలి. तो ऐसे కాబట్టి ఇలా मन के व्यक्तित्व को चेंज करो। మనస్సు యొక్క వృత్తిని మార్చుకోండి. दृष्टि से ये सृष्टि बदल जाती है। దృష్టితో ఈ సృష్టి మారిపోతుంది. इसके लिए దీని గురించి तीव्र पुरुषार्थ करना चाहिए। దీని గురించి తీవ్ర పురుషార్థం చేయాలి. बाबा क्या कहते हैं, బాబా ఏమంటారంటే किसी का कमी कमजोरियों को मन में मत रखना। ఎవరి యొక్క లోపాలని మీరు బలహీనతలను మీరు లోపల పెట్టుకోకండి. प्रकाश मानी दादी को आपने देखा, ప్రకాష్ మణి దాదిని మీరు చూశారు కదా! एडमिनिस्ट्रेटिव हेड होने के कारण उनको बहुत सारे लोगों से बातचीत करना पड़ता था, समस्या का समाधान देना पड़ता था। ఆవిడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కావడం వల్ల చాలా మందితో కలవాల్సి వచ్చేది. చాలా మందితో మాట్లాడాల్సి వచ్చేది. दादी सभी का कमी देखते थे, लेकिन किसी का भी कमी को अपने मन में नहीं रखते थे। దాది అందరి లోపాలని చూసేవారు. కానీ ఎవరి లోపాలని వాళ్ళ మనసులో ఉంచుకునేవారు కాదు. जो भी आत्मा उनके सामने आती थी, दादी क्या करते, उनको गोद में ले लेती थी। ఏ ఆత్మ ఆవిడ దగ్గరికి వచ్చినా ఆవిడ వాళ్ళ ఒడిలో పెట్టుకునేవారు. मम्मा ने क्या किया, మా అమ్మ ఏం చేశారు? वो योग द्वारा वायुमंडल बनाया। యోగం ద్వారా వాయుమండలాన్ని తయారు చేశారు. ऐसे అలా फॉलो फादर जरूर करना। ఫాలో ఫాదర్ ఖచ్చితంగా చెయ్యండి. साथ में దాంతో పాటు हर एक आत्मा में कुछ ना कुछ एक विशेषता जरूर रहता है जो भगवान ने दिया हुआ है। ప్రతి ఒక్క ఆత్మలోనూ ఏదైనా భగవంతుడు ఇచ్చినటువంటి ఏదో ఒక విశేషత ఉంటుంది. उस विशेषता को देखो, ఆ విశేషతనే మీరు చూడండి. उस विशेषता को अपने जिंदगी में उतारो। ఆ విశేషతని మీ జీవితంలోని పెట్టుకోండి. भले किसी में 99 गलतियां हो, వాళ్ళలో 99 తప్పులు ఉన్నప్పటికీ एक कुछ ना कुछ अच्छा जरूर रहेगा। ఒక్క మంచి విషయం ఏదో ఒకటి వాళ్ళలో ఉంటుంది. उस विशेषता को देखना, उस विशेषता को मन में रखना। ఆ విశేషతనే మీరు చూడాలి. ఆ మంచి విశేషతనే మీరు మీ మనసులో ఉంచుకోవాలి. आज दुनिया की आत्माएं न परवश है। ఈ రోజుల్లో ప్రపంచంలో ఆత్మలందరూ పరవశులు. जैसे कोई बीमारी से परवेश है तो उसको मेडिसिन देकर ठीक किया जाता है ना। ఎలా అంటే ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి వాళ్ళని సరిచేస్తారు కదా! तो रूहानी माना आत्माओं को जो बीमारी आता है उसको ट्रीटमेंट देने वाले आप बच्चे हो ना। కాబట్టి ఆత్మలకి ఏదైనా ఆత్మలకి कोई मन को कोई बीमारी आता है उसको ट्रीटमेंट देने वाले डॉक्टर आप हो ना। కాబట్టి ఎవరైనా మనస్సుకి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి డాక్టర్లు మీరే కదా! हाँ, लोग तो बद्दुआ देते हैं। జనాలైతే శాపాలను ఇస్తూ ఉంటారు. जितना आप तीव्र पुरुषार्थ में जाते हो ना, आपको गाली देने वाले ज्यादा रहते हैं। మీరు తీవ్ర పురుషార్థంలోకి ఎక్కువ వెళ్తే గనక మిమ్మల్ని తిట్టేవారు కూడా ఎక్కువ అవుతారు. दुनिया में जो अच्छा काम करने के लिए जाते हैं उनको ज्यादा डांटने वाले भी रहते हैं। ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా మంచి పని చేద్దామని వెళ్తే గనక వాళ్ళని తిట్టేవాళ్ళు ఎక్కువైపోతారు. देखो भगवान इतना अच्छा काम करते हैं और भगवान को ही लोग ज्यादा डांटते हैं। చూడండి భగవంతుడు ఎంతో మంచి కార్యం చేద్దాం అనుకుంటారు. కానీ అందరూ జనమంతా భగవంతుడిని తిడతారు. लोग कितना भी बद्दुआ दे, आप लेना नहीं। జనాలు ఎంత శాపం ఇచ్చినా కానీ మీరు తీసుకోవద్దు వాటిని. वो सभी गंदगी है तो అవన్నీ కూడా చెత్త అయితే కనుక उस दिल में बाबा नहीं रहता है। అలాంటి చెత్తను ఉంచుకుంటే గనక అలాంటి హృదయంలో బాబా ఉండరు. आपने अपने दिल किसको दिया है? మీరు మీ హృదయాన్ని ఎవరికిచ్చారు? बाप दादा को दिया है ना। బాప్దాదాకి ఇచ్చారు కదా! जहाँ बाप दादा है वहाँ रावण नहीं रहेगा, जहाँ रावण रहेगा वहाँ बाप दादा नहीं रहेंगे। ఎక్కడ బాప్దాదా ఉంటే అక్కడ రావణుడు ఉండరు. ఎక్కడ రావణుడు ఉంటే అక్కడ బాప్దాదా ఉండరు. वर्तमान समय में వర్తమాన సమయంలో और ऐसी सेवा करने से ఇలాంటి సేవ చేయటం వల్ల सारे आत्माओं का इच्छा कंप्लीट होगा। మొత్తం ఆత్మల యొక్క కోరికలు కంప్లీట్ అవుతాయి. कौन सी इच्छाएं? ఎలాంటి కోరికలు?
जिन जो इच्छाएं उन्होंने परमात्मा के सामने रखा है, ఎవరైతే వాళ్ళ కోరికలను పరమాత్మ దగ్గర ఉంచారో, जिसमें परमात्मा का कल्याणकारी समाधान है, ఎవరిలో అయితే उसमें भगवान कल्याणकारी रूप में उनको समाधान देता है। అప్పుడు భగవంతుడు కళ్యాణకారి రూపంలో వాళ్ళకి సమాధానాన్ని ఇస్తారు. क्यों? ఎందుకు? कोई कहते हैं भगवान हम किसी को मर्डर करने के लिए जा रहे हैं, मुझे सहयोग दो। बाबा सहयोग दे सकता है क्या? ఎవరో అంటారు, "బాబా నేను మర్డర్ చేయడానికి వెళ్తున్నాను. నాకు సహయోగం ఇవ్వండి" అంటారు. అప్పుడు బాబా వాళ్ళకి तो సహయోగం ఇస్తారా? ऐसे कर्म के लिए सहयोग नहीं देगा ना। అలాంటి కర్మల గురించి బాబా సహయోగాన్ని ఇవ్వరు కదా! अच्छा काम के लिए तो देता है। మంచి పని గురించే అయితే ఇస్తారు సహయోగం. जैसे कोई छोटा बच्चा कहता है माँ के पास जाकर मैं दारू पीने के लिए जा रहा हूँ, पैसा दे दो, तो माँ देगी क्या? అయితే ఎలా అంటే చిన్న పిల్లవాడు ఆళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, "అమ్మ నేను మందు తాగడానికి వెళ్తున్నాను. నాకు డబ్బులివ్వి" అంటే ఇస్తుందా అమ్మ? पुरानी माँ तो नहीं देते हैं, अभी का माँ उनके साथ पीने के लिए जाते हैं। పాత తరంలో వాళ్ళ అమ్మలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ తరాల్లో వాళ్ళైతే ఆ పిల్లవాడితోనే వెళ్లి తాగుతున్నారు వాళ్ళు కూడా. लेकिन परमात्मा तो ऐसा है नहीं। కానీ పరమాత్మ అయితే అలాంటి వారు కాదు. तो आज में भी देखो, కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, वर्तमान समय में आपने जो जितना साधना की है, వర్తమాన సమయంలో మీరు ఎంత సాధన చేస్తే గనుక आज मूर्तियों के आगे भी लोग आपके सामने लोग आकर दया करो करके मांग रहे हैं। ఈ రోజుల్లో మీ మూర్తులైన మీ దగ్గరికే వచ్చి వాళ్ళు దయ చూపించండి అని అడుగుతున్నారు. ऐसे ఇలా स्थूल रूप में స్థూల రూపంలో आपके सामने कोई भी आए, మీ మీ ఎదురుగా ఎవ్వరొచ్చినా సరే उनको कुछ ना कुछ मिले। వాళ్ళకి ఏదో ఎంతో కొంత దొరకాలి. स्नेह मिले, స్నేహం దొరకాలి, सहयोग मिले, లేకపోతే సహయోగం దొరకాలి, क्षमा का अनुभव करें, లేకపోతే క్షమ యొక్క అనుభవం జరగాలి, हिम्मत का अनुभव करें। यस, आप कर सकते हो, आपके द्वारा बाबा आप उनको हिम्मत दे सकता है। లేకపోతే మీకు ధైర్యం దొరకాలి. అంటే మీ మీ ద్వారా ఆ పని జరుగుతుంది అన్న ధైర్యం మీకు రావాలి. आपको नहीं, आपके द्वारा आपके हाथ में रहने वाला आत्माओं को बाबा देता है। మీతో ఉన్న ఆత్మలకు బాబా అట్లా ధైర్యాన్ని ఇస్తారు. सहयोग का भी अनुभव कर सकते हैं वो आत्माएं, ఆ ఆత్మలు సహయోగం యొక్క అనుభవం కూడా చెందుతారు. उमंग उत्साह का भी अनुभव कर सकता है। ఉల్లాస ఉత్సాహాలు కూడా వాళ్ళు అనుభవం చేయగలుగుతారు. लेकिन కానీ ऐसे काम करने के लिए ఇలాంటి పని చేయడం గురించి बाबा को आपको जगह देना पड़ेगा। బాబాకి మీరు ఒక స్థానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. जैसे लौकिक में भी आज डॉक्टर लोग क्या कहते हैं? లౌకికల్లో కూడా డాక్టర్‌కి ఏం చెప్తూ ఉంటారు? हाँ, आप मेडिसिन लेने से ज्यादा एक्सरसाइज करो। డాక్టర్లు ఏం చెప్తూ ఉంటారు? లౌకికల్లో కూడా మీరు ఎక్కువ మెడిసిన్ తీసుకునే బదులు ఎక్సర్‌సైజ్‌లు ఎక్కువ చేయాలి అని చెప్పి. तो बाबा कहते हैं भले शरीर के लिए एक्सरसाइज करो, बाबा मना नहीं करता है। బాబా చెప్తున్నారు శరీరానికైతే ఎక్సర్‌సైజ్ చేయండి. బాబా ఏమి ఆపటం లేదు. साथ साथ में बीच बीच में 5-5 मिनट मन का भी एक्सरसाइज करो। బాబా ఏం చెప్తున్నారంటే మధ్య మధ్యలో 5 నిమిషాలు బాబా యొక్క ఎక్సర్‌సైజ్ కూడా చేయండి. अभी अभी परमधाम में जाओ, ఈ పరంధామంలోకి వెళ్ళండి. अभी अभी देवता बनो, ఇప్పుడిప్పుడే దేవత కింద తయారవ్వండి. अभी पूज्य बनो లేకపోతే పూజ్యులుగా తయారవ్వండి. और फरिश्ता बनो, లేకపోతే ఫరిష్తాలుగా తయారవ్వండి. ब्राह्मण बनो, లేకపోతే బ్రాహ్మణులుగా తయారవ్వండి. अभी अभी परमधाम में जाओ, ఇప్పుడిప్పుడే పరంధామంలోకి వెళ్ళండి. अभी सूक्ष्म वतन में जाओ, ఇప్పుడు సూక్ష్మవతనంలోకి వెళ్ళండి. स्थूल वतन में जाओ। స్థూలవతనంలోకి వెళ్ళండి. इसके लिए దేని గురించి? ईश्वरी सेवा के लिए। ఈశ్వరీయ సేవ చేయడం గురించి. ऐसे मन बुद्धि से सदा एक्सरसाइज करते रहना। ఇలా మనసు, బుద్ధితో ఎల్లప్పుడూ కూడా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండండి. एक ही जगह पर बैठेंगे तो जंग लग जाएगा, बीमारी आ जाएगा। మీరు ఒక దగ్గరే ఉంటే గనక తుప్పు పట్టేస్తుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. थोड़े लोगों का संस्कार रहता है ना, वो सदा घूमते ही रहते हैं, एक जगह पर बैठते ही नहीं है। కొందరి యొక్క సంస్కారం ఉంది గదా! వాళ్ళు ఒక దగ్గర కూర్చోరు. అలా తిరుగుతూనే ఉంటారు. भले घूमो, తిరగండి, खाओ, తినండి, पीवो, తాగండి. शरीर के लिए नहीं, आत्मा के लिए। ఇది శరీరం గురించి కాదు, ఆత్మ గురించి. जहां भी जाते हो ईश्वरी सेवा के लिए जाना। ఎక్కడికి వెళ్ళినా సరే ఈశ్వరీయ సేవ గురించే వెళ్ళండి. ईश्वर का भोजन ही खाना, ఈశ్వరుని భోజనమే తినండి. ईश्वर का भोजन ही खिलाना, ఈశ్వరీయ భోజనమే తినిపించండి. सदा ईश्वर को देखते रहना, సదా ఈశ్వరుని చూస్తూ ఉండండి. हर आत्मा का विशेषता को ही देखते रहना।
ప్రతి ఆత్మ యొక్క విశేషతను చూస్తూ ఉండండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా अपने वृत्ति से తమ వృత్తితో रूहानी शक्तिशाली वायुमंडल बनाने वाले ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే तीव्र पुरुषार्थी बच्चों को తీవ్ర పురుషార్థి పిల్లలకు सदा अपने स्थान और स्थिति को సదా తమ స్థానాన్ని మరియు స్థితిని शक्तिशाली वाइब्रेशन से శక్తిశాలి వైబ్రేషన్స్ తో अनुभव कराने वाले అనుభవం చేయించే दृढ़ संकल्प वाले దృఢ సంకల్పం కల श्रेष्ठ आत्माओं को శ్రేష్ఠ ఆత్మలకు सदा दुआ देने और दुआ लेने वाले సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకుని रहमदिल आत्माओं को దయార్థ హృదయ ఆత్మలకు सदा अपने आप को సదా తమను తాము उड़ती कला का अनुभव करने वाले ఎగిరే కళ్ళలో ఉన్నట్టు అనుభవం చేసే डबल लाइट आत्माओं को డబల్ లైట్ ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.